ఇంకొక అంశం మనకి న్యూస్లో ఉంది. సో లైక్ రాఘవ్ చద్దా సో జాయిన్స్ బీజేపీ ఆఫ్టర్ క్విట్టింగ్ ఏఏపీ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ. మరి ఇది పొలిటికల్ ఇష్యూ, బట్ దీని నుంచి మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ అంశాలు తెలుసుకోవాలనేటువంటి ఆస్పెక్ట్స్లో కొంత నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కోర్స్ ఒక వ్యక్తి పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతున్నప్పుడు ఏ చట్టాలు మనకి ట్రెండింగ్లోకి వస్తూ ఉంటాయి, ఏ అంశాలపైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తాయనేది చూద్దాం. సో దాన్ని బట్టి 1 by 1 వీ విల్ డిస్కస్. ముందుగా ఒక వ్యక్తి ఒక పార్టీలో గెలిచిన తర్వాత వేరే పార్టీలో గనక వెళితే తను అది యాంటీ డిఫెక్షన్ లాకు అగెనిస్ట్ అనమాట. యాంటీ డిఫెక్షన్ లా, సో యాంటీ డిఫెక్షన్ లాకి అది వ్యతిరేకం, అంటే పార్టీ ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకం అనమాట. అలా ఈ చట్టము ఎప్పుడు తెచ్చారు అంటే 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 1985వ సంవత్సరంలో ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చారు. దాన్ని యాంటీ డిఫెక్షన్ లా అని అంటాం. సో దీని ప్రకారం ఏంటి, ఒక వ్యక్తి ఒక పార్టీలో గెలిచినప్పుడు ఇంకో పార్టీలోకి వెళ్ళడానికి వీలేదు. సో వెళితే కనుక లోక్సభలో అయితే స్పీకరు లేదంటే రాజ్యసభలో అయితే చైర్మన్ వాళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి ఛాన్స్ ఉంటుంది దీన్ని అనుసరించి. బట్ కాకపోతే ఈ చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్ ఏంటి అంటే ఆ డిస్క్వాలిఫై చేయడానికి ఇంత టైం లిమిట్ అనేది లేదు. సో ఇంత టైంలో డిస్క్వాలిఫై చేయాలనేటువంటిది ఈ చట్టంలో పొందుపరచలేదు. సో అది ఈ చట్టంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది లూప్ హోల్గా చెప్పొచ్చు. క్లియర్. సో అవి ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాలి. ఇక దాంతోపాటు ఇక్కడ వీరేమన్నారు అంటే లైక్ ఎందుకు పార్టీ షిఫ్ట్ అవుతున్నాము అనే దానికి మనకు వస్తున్నటువంటి వాయిస్ ఏంటి అంటే లైక్ సో ఈ హ్యాస్ సపోర్టెడ్ ఇండైరెక్ట్లీ ఫర్ అదర్ పార్టీ అని చెప్తున్నారు. సో అదొక ఆస్పెక్ట్.